హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా కంపెనీ మొదటిసారిగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా తన షేర్లను డైరెక్ట్గా ఇన్వెస్టర్స్కి అమ్ముతుంది. ఈ ప్రాసెస్ అంతా ప్రైమరీ మార్కెట్లో జరుగుతుంది. ఇలా మొదటిసారి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి తన షేర్లను డైరెక్ట్గా ఇన్వెస్టర్స్కి అమ్మడం ద్వారా అక్కడితో ఆ ఐపీఓ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండరీ మార్కెట్. కంపెనీ తన షేర్లను ఇన్వెస్టర్స్కి అమ్మడంతో ప్రైమరీ మార్కెట్ క్లోజ్ అయ్యి సెకండరీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మనం కొత్తగా ఆ కంపెనీ షేర్లు కొనాలనుకుంటే ముందుగా ఐపీఓలో షేర్లు కొన్న ఇన్వెస్టర్స్ అమ్మినప్పుడు అవి మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఈ సెకండరీ మార్కెట్లో కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. అంటే ఈ సెకండరీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ వాళ్ళలో వాళ్ళు షేర్లు కొనుగోలు లేదా అమ్మకాలు జరుపుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, XYZ అనే కంపెనీ ఐపీఓ ద్వారా తన షేర్లు అమ్మాలనుకుంది. ఇప్పుడు నేను మొదటిసారిగా కంపెనీ నుండి షేర్లు డైరెక్ట్గా కొనుక్కుంటాను. ఇదంతా ప్రైమరీ మార్కెట్లో జరుగుతుంది. నెక్స్ట్ ఐపీఓ క్లోజ్ అయిపోయిన తర్వాత సెకండరీ మార్కెట్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఎవరైనా కొత్తగా XYZ షేర్లు కొనాలనుకుంటే ఇంతకుముందు నేను ప్రైమరీ మార్కెట్లో కొన్న షేర్లు అమ్మినప్పుడు అవి ఇప్పుడు కొత్తగా కొనాలనుకున్న వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలానే మళ్ళీ వాళ్ళు అమ్మితే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇలా మనకి ఈ షేర్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇదంతా సెకండరీ మార్కెట్లో జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రైమరీ మార్కెట్లో మనం కంపెనీ నుండి డైరెక్ట్గా షేర్లు కొంటాం. ఈ సెకండరీ మార్కెట్లో షేర్లు ఒక ఇన్వెస్టర్ నుండి మరో ఇన్వెస్టర్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఈరోజు మనం ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి సందేహాలు కానీ సూచనలు కానీ ఉన్న కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.